అక్కడ జీవో ఉందా? మెడికల్ గా జీవో ఉందా? లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. ఆర్డర్ చూపించమను మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించు, ఒక ఆయన చూపించు నాకు. మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. ఆర్డర్ చూపించమను మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించు, ఒక ఆయన చూపించు నాకు. మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ వెంకటరెడ్డి గారు, ఎందుకంటే సందర్భం మీరు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్పుకోలేకపోవడం వల్ల జరిగిన తప్పేంటో మీరు తెలుసుకోగలిగారు. కానీ ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో అసలు మెడికల్ కాలేజీ నిర్మాణం జరగట్లేదని ఎవరైనా వచ్చి చూపించి సవాల్ చేయడం వల్లే ఈరోజు రాష్ట్రం అంతా చూడగలిగింది. మరి ఈ సందర్భంగానైనా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటారా? 100% అయ్యన్న పాత్ర గారికి థ్యాంక్స్. ఎందుకంటే పాపం 7 సార్లు అనుకుంటే ఎమ్మెల్యే, మీ జీవితంలో మీ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలి అనేది ఎప్పుడు మీకు తెలియలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి, దాంట్లో కూడా 2 ఏళ్ళు కోవిడ్. సో అయినా మిగిలిన 3 సంవత్సరాల్లోనే మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి మెడికల్ కాలేజ్ అసలు ఈ నర్సీపట్నం చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఈ కాలేజీ నర్సీపట్నానికి కాదు, యాక్చువల్గా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో, ఇది కూడా అనకాపల్లి జిల్లానే, ఏదైతే నర్సీపట్నం కూడా అనకాపల్లిలో స్టార్ట్ చేయాలని చెప్పి 2021 మార్చి 22న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చేసింది. ఇది 2021 మార్చి 22న అనకాపల్లిలో. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి ఇటు విశాఖపట్నం టౌన్ దగ్గరగా ఉంటుంది, ఒక డ్రై ఏరియా కాబట్టి నర్సీపట్నం, ఆ నర్సీపట్నం ఏరియాకి తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అదే అనకాపల్లి జిల్లాలో మాకవారిపాలెం, నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండలం భీమబోయినపాలెంలో 52 ఎకరాల 15 సెంట్ల స్థలంలో 500 కోట్ల రూపాయలతో 600 బెడ్ల ఆసుపత్రికి ఏదైతే 2022 ఆగస్టు 8న పరిపాలన అనుమతులు ఇచ్చి దాని నిధులు కూడా నాబార్డుకి టైఅప్ చేశారు. నిధులు కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2022 డిసెంబర్ 30న శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన చేసిన 14 నెలల్లోనే మీరు చూస్తున్న ఆ బిల్డింగ్లు అయినాయి. అదే ఇప్పుడు ఈ 16 నెలల్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు సార్. దాంట్లో మొదటి విడత 2023 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలని, దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 2525 కోట్లు ఖర్చు పెట్టి 5 స్టార్ట్ చేశారు. ఏది మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు. రెండో విడతలో 2024 అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అవ్వాలి 5. దాంట్లో ఏంటి పాడేరు, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, ఆదోని, దానికి 2425 కోట్లు డబ్బులకు సంబంధించి నాబార్డుతో వాటికి టైఅప్ పెట్టారు. సో ఈ 5లో పాడేరు ఒకటే స్టార్ట్ అయింది. మొదటి విడతలో 5 అంటే 6 స్టార్ట్ అయినాయి. మిగిలిన పులివెందులు ఇవన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి. సో లెక్క ప్రకారం 2024 అకాడమిక్ ఇయర్ 10 కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి ఉండాలి. కానీ వీళ్ళ తప్పిదం వల్ల స్టార్ట్ కాల. 3వ విడతలో ఉంది ఏది ఇప్పుడు మీరు అంటున్న పాడేరు, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి 2025కి. 7 కాలేజీల్లో ఉంది పాడేరు అనేది. సో ఈ పాడేరు ఇది సార్ నర్సీపట్నం 7వ విడతలో, ఈ 3వ విడతలో 7 కాలేజీలో ఉందంటే ఈ అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్న లిస్ట్ లో ఉంది. ఈ 10 కాలేజీల లిస్ట్ లో, అందుకే అక్కడ ఏం లేదని అంటున్నారు. మరి ఎట్లా అమ్మేస్తారట? ఇది చెప్పాలి అయ్యన్న పాత్రుడు గారిని. మీరు కాదు సార్, ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను అమ్మేస్తున్న కాలేజీలు ఇవన్నీ లిస్ట్ రిలీజ్ చేశారు, జీవో ఏదో ఇచ్చారు కదా. ఎందుకు సార్ సిగ్గుపడతా? వాళ్ళ పత్రికలే 3 ఫ్లోర్లే కట్టారు, 4, 5, 6 కట్టాలి యాక్చువల్ గా. మరి ఆయన అసలు లేనేలేమంటున్నారు. వాళ్ళ పత్రికలే సిగ్గుతో రాసినవి. ఇవాళ 3 ఫ్లోర్ల వరకు వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4వ ఫ్లోర్, 5వ ఫ్లోర్, 6వ ఫ్లోర్ వేయాలి, ఇంకా వేయలేదు అని. సో వేయాలి. 16 నెలలు మిగిలిపోయింది కాబట్టి అమ్మేస్తాం సార్. 16 నెలలు ఈ లేసుంటే అయిపోయేది కదా. ఇందాక కురుపా ఉన్నది గుర్తు చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి సార్. ఈ రోజు రాష్ట్రంలో నారావారి నాటుసారా కల్తీ బ్రాండు గుడి పక్కన, బడి పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది విచ్చలవిడిగా. కానీ ఆంధ్రప్రదేశ్లో మంచినీరు దొరకట్లా. ఆంధ్రప్రదేశ్లో నారావారి నాటుసారా దొరుకుతుంది, మద్యం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కురుపాంలో మీరు చూస్తే మండ్యం జిల్లా కురుపాంలో వాళ్ళకి మంచినీళ్ళు దొరక్కే కదా కలుషిత నీరు తాగాల్సి వచ్చింది. అక్కడ మంచినీరు దొరుకుంటే కలుషిత నీరు తాగాల్సినటువంటి పని లేదు కదా. అంటే ఈ ప్రభుత్వం మంచినీరు అందించట్లా, కల్తీ మద్యం అందిస్తుంది, ఇది క్లియర్. అదే మీరు వాళ్ళు కురుపాం నుంచి 200 కిలోమీటర్లు సార్ వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రికి రావాలంటే. అదే పార్వతీపురంలో హాస్పిటల్ ఉంటే మీరు అన్న 29 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురంలో మెడికల్ కాలేజీని ఆల్రెడీ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు. 17 కాలేజీలో ఒకటి. అప్పుడు మీరు అన్న కురుపాంక దగ్గరే అది. రెండోది మనం అంతా కాలేజీలు అంటున్నాం, ఇది హాస్పిటల్లో చాలా మేజర్ సార్. హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అన్ని ట్రీట్మెంట్లు ఉచితం సార్.
మెడిసిన్తో సహా అన్ని ఉచితం. అవును. మీకు అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు బ్లడ్ టెస్ట్ కానీ, లేదంటే యూరిన్ టెస్ట్ కానీ, ఎక్స్రే కానీ, డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, సిటీ స్కాను, ఎంఆర్ స్కాను, ఇవన్నీ 300, 600, 1000, 2000, 2500, 5000 ఇలా ఛార్జెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నష్టపోతుంది ఒక స్టూడెంట్స్ ఒకటే కాదు, స్టూడెంట్స్ 66 సంవత్సరాల పాటు. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్, నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, మన తరం తర్వాత తరాలు 66 సంవత్సరాల పాటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కదా ఉంటాయి. మనల్ని పిప్పి పీలుస్తారు. హాస్పిటల్లో కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఉంటాయి. సో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి సార్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవని చెబుతున్నారు. డబ్బులు నాబార్డుకి టైఅప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేశారు. ఏ కాలేజీకి అంతంత డబ్బులు అని. ఈ ప్రభుత్వం ఇప్పుడే వీళ్ళే సొంతంగా ఏ అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పని లేదు. రెండోది, ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడానికి వీళ్ళు డబ్బులు లేవు సార్. ఇవాళ కూడా వెళ్ళాడు ఉప్పాడ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ హెలికాప్టర్లో. మరి ఆ నుంచి వచ్చింది ఈ డబ్బులు. లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు, చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు. నీరు కొండలో 300 అడుగులు ఎత్తులు విగ్రహం కడతారంట. ప్రోటోకాల్, భద్రత ఇవన్నీ ఉండవా? మీరు ఆయన ఎవరికి సార్ భద్రత? అందరికి భద్రతే. సామాన్య వ్యక్తికి ఎంత భద్రత ఉంటే మిగిలిన కూడా అదే భద్రత ఉండాలి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి మంత్రికి లేదు కదా. అదేమైనా ఎమర్జెన్సీ వెళ్తానికి, లేదంటే మీకు ఏమైనా అనారోగ్య సమస్య వచ్చే ఎమర్జెన్సీ అయితే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు 125 సార్లు ఇప్పటికి 125 సార్లు 480 రోజుల్లో 125 సార్లు హైదరాబాద్ టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ టూర్లు స్పెషల్ ఫ్లైట్లో. ఎవరు డబ్బులు? నెలకు 6,37,00,000 వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు. జగన్ గారు ఉన్నప్పుడు 1,44,00,000 అయితే ఇప్పుడు 6,37,00,000. మరి ఇదే 6,37,00,000 ఈ 4 సంవత్సరాలు మీరు గట్టిగా దాంతో మెడికల్ కాలేజ్ వస్తుంది కదా. అసలు ఎందుకు సార్? నిన్న మంగళవారం తెచ్చిన అప్పుతో 4 మెడికల్ కాలేజీలు వస్తాయి. నిన్న 1900 కోట్లు రుణ సమీకరణ రాసింది కదా ఈనాడు. నిన్న రుణ సమీకరణ చేశారు కదా 1900 కోట్లు. 4 మెడికల్ కాలేజీలు వస్తాయి, 400-500 కోట్లు ఖర్చు పెడితే. మరి ఒక్క మంగళవారం అప్పుతో 4 మెడికల్ కాలేజీలు తీసుకురావచ్చు, కట్టొచ్చు. మరి దీనికి చెప్పాలి కదా వాళ్ళు. సో ఒకటైతే క్లియర్ సార్, విజయబాబు గారు మాట్లాడే ముందు ఇక్కడ మీరు ఒక హెడ్డింగ్ పెట్టారు కాబట్టి బ్రాండ్ ఇది సార్ జగన్ బ్రాండ్ అని. అవును, ఇది సార్ జగన్ బ్రాండ్ అంటే జనం ఒకటే కాదు సార్. అక్కడ కనపడుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, గ్రామాన రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఏదైతే సచివాలయం, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు బాగు చేసింది, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, విజయవాడ రిటైనింగ్ వాళ్ళ నుంచి అక్కడ ఏదైతే నెల్లూరులో సంగం బ్యారేజ్ దాకా ఇలా చెప్పుకుంటా పోతే ఇది జగన్ గారి బ్రాండ్. ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది విద్యార్థులు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక పెద్ద బ్రాండ్ ఉంది సార్. మొత్తం ఏంటంటే నారా నాటు నకిలీ మద్యం, నకిలీ సిగరెట్లు ఇవాళ కూడా పెట్టుకున్నారు 1 కోటి రూపాయలు, నకిలీ మందులు హాస్పిటల్లో, నకిలీ ఓట్లు, నకిలీ ఎన్నికలు, నకిలీ మనుషులు, నకిలీ పత్రికలు, నకిలీ పార్టీలు, పూర్తిగా కల్తీ ప్రభుత్వం, కల్తీ బ్రాండ్. ఇది కల్తీ. ఇలా జీవితం అంతా కల్తీ. వీళ్ళ పత్రికలు కల్తీ పత్రికలే, వీళ్ళ ఓట్లు అంతే. మొన్న పులివెందుల ఏదైతే ఒంటిమెట్లో వీళ్ళు గెలిచినటువంటిది ఆ ఓట్లు అయ్యే కదా నకిలీ ఓట్లు, అంటే దొంగ ఓట్లు. సో వీళ్ళ బ్రాండ్ నకిలీ పూర్తిగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ వచ్చేటప్పటికి విజనరీ. అంటే ఏంటనేది 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న వైద్య రంగం మీద 30,000 కోట్లు ఖర్చు పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 53,126 మందిని వైద్య సిబ్బందిని ప్రభుత్వంలో తీసుకున్నారు 5 ఏళ్లలో. అది బ్రాండ్ అంటే.